ఒపీనియన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు సినిమా యాక్టర్గా వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఏంటి సృష్టికర్త ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి. ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ ఆయన పిల్లలకు కానీ ఎవరికి పార్టీని అప్పచెప్పకుండా ఆయన మరణించాడు. ఆయనతో పాటు పార్టీ కూడా భూస్థాపితం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది ఎవరి కింద లేదు. కానీ చంద్రబాబు నాయుడు అయిన వాడు వచ్చి తెలుగుదేశం పార్టీని కబ్జా చేసి నేను పార్టీ సృష్టికర్తని ఇవన్నీ చెబుతాను పిచ్చోళ్ళ జనం. ఎన్నాళ్ళు మాయ చేస్తాడు? చంద్రబాబు నాయుడు పార్టీగా ఒక రాజకీయ నాయకుడిగా వచ్చి ఒంటరిగా ఏనాడు పోటీ చేయలే. తర్వాత ఎన్టీ రామారావు చచ్చిపోయినాక వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ప్రజలందరికీ ఒక మేలు చేసి రైతులకి వీళ్ళకి అందరికీ చేసి మేలు చేసి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన్ని అనవసరంగా చంపేశారు. విజయవాడలో వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది తెలుగుదేశం నాయకులే. ఆయన కానీ ఏం పట్టించుకొని పవన్ కళ్యాణ్ వెళ్ళి మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి దాంట్లో పార్టీ చేశాడు. ఏంటి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనేవాడికి ఇల్లు లేదు, ఓటు లేదు, పార్టీ లేదు. ఆయన అధికార పార్టీ ఏంటంటే పిచ్చిన జనం కాకపోతే ఇట్ ఈజ్ నౌ పవన్ కళ్యాణ్ అని ఆయన వచ్చి ఒక పార్టీని పెట్టి ఆయన ఒక లెవెల్గా వచ్చాడు. అంతకుముందు చిరంజీవి ఆయన పెట్టి ఒక రకంగా వచ్చేసి రాజకీయాన్ని వదిలేసి ఆయన తిప్పలు ఆయన పెట్టి వెళ్ళిపోయాడు. రెండోసారి పవన్ కళ్యాణ్ వస్తే ఈయన కూడా ఇట్టా చేస్తాడని ఎవరు నమ్మల. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందరినీ చేసి మోడీ గారితో సహా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఇది ఒక రాజకీయంగా బయటకు వచ్చారు. ఒక మాట అంటే మాట మీద నిలబడింది జగన్మోహన్ రెడ్డి. అది ప్రజెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద రోడ్స్ ప్రకారంగా ఈ రోడ్ మీ ఊరికి వేశారు కదండి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రోడ్లు వేయటం అందరికీ ఉపయోగపడింది. అది ఎవరు ఇచ్చిన డబ్బులు? కేంద్రం ఇచ్చిన డబ్బులతో వేశారు. ఇదివరకు మందు ఎలా ఉండేది? 100కి ఇస్తున్నారు. ఇప్పుడు గతంలో ఎంత ఉండేది మందు? అది 130 ఉండేది. లేదు. ఇప్పుడు ఎలా ఉంది మందు క్వాలిటీ? ఎలా ఉంది? 100 కాటికి 100 కాటికి ఇస్తున్నారు. అది క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుందా? ఇదివరకు ఆకలేసేది కాదు అంటున్నారు కదా, తాగితే ఆకలేసేది కాదు, ఇప్పుడు ఆకలేస్తుందా? కరెక్టే ఆకలేస్తుంది, తినేస్తుంది శుభ్రంగా. ఇచ్చాడు నాణ్యండి, ఇచ్చాడ్రా. ఈ రోడ్డు తీసిపోతాయి కొత్త ఇటువరకు అని దొరుకుతున్నాయి. ఇగో అయితే ఇక్కడ వరకు బాగుంది కదా, ఇక్కడ వరకు బాగుంది కదా, అక్కడ వరకు పోసారు కదా, అవి సిమెంట్ రోడ్డు పోసారు కదా, అంతవరకు వెళ్ళిపోయారు. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, పవన్ కళ్యాణ్ వచ్చి గొడవలు వచ్చాడు. మనకి వచ్చాడా? కాదురా, మనకు వచ్చాడా? చెప్తున్నారా మనకు వచ్చాడా? రోడ్డు వేయడం మంచిదే అంటారు. ఈ ఏరియాలో మీకు వచ్చారు కదా, అయ్యా అక్కడ పోసాడు, ఇక్కడ చనిపోతాయి. ఇదివరకు ఎలా ఉండే రోడ్లు? గుంటలు ఉండేయా ఎక్కువ? గుంటలు పోసు వెళ్ళడానికి ఎలా వెళ్ళేవారు ఇక్కడ నుంచి అటు వెళ్ళాలంటే? అదే పోయారు, ఆటో పోయారు. మన దాసం ఇబ్బంది ఉండేదా? ఇబ్బంది ఏమైనా ఉండేది? ఉండేది. ఇప్పుడు బాగా పోసారు చెప్తాం కదా, అక్కడ పోసారు. ఏంటంట ఏంటమ్మా? ఇదివరకు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఇక్కడ నుంచి మీరు బయటికి రావాలి అంటే ఎంత టైం పట్టేది? 2 గంటలు 3 గంటలు. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? గంటకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గంట కూడా పట్టట్లేదు. గంటగారు పట్టదు, గంటన్నారు కానీ గంట వెళ్ళిపోతాం. మరి రోడ్లు పడ్డం మంచిదే అంటావా? అదే చదివే అదే చదువుదా. పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? చూద్దాం స్వామి. అయ్యా తెల్లబాబు శాఖ ఎంత ఉందో, జగన్ పాలన ఎంత ఉందో చూద్దాం. మనకంటే ఇవన్నీ నేను విషయంగా ఉన్నాయి. నాకు 6,000 వస్తాయి. వస్తున్నాయా? 6,000 పెంచారా? నాకు 6,000 వస్తాయి రానా? 6,000 వస్తాయి రానా? తీసుకురా. అన్నమాట మీద నిలబడ్డా చంద్రబాబు నాయుడు.